ఫుడ్ కొంచెం లిమిట్‌గా తీసుకోమంటారు. వాళ్ళు మళ్ళీ రేపు ఈవినింగ్ వరకో లేదా రేపు మార్నింగ్ వరకో అది సఫిషియెంట్‌గా ఉంటుందా కొంచెం? స్మాల్ పోర్షన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. బ్రేక్ చేసినప్పుడు ఫాస్ట్. అంతేగాని విపరీతంగా తినేస్తే గనక ఇది డే మొత్తం తినలేదు కదా అని చెప్పి డైజెషన్‌తో పాటు ఇటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. రైట్. ఇది టైప్ 1 డయాబెటిస్ గురించి. ఈ సూత్రాలు టైప్ 2 డయాబెటిస్ కూడా వర్తిస్తాయి. ఓకే. ఎందుకంటే టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళుంటారు. అసలు ఎలాంటి మందులు వాడినటువంటి వాళ్ళుంటారు. కొంతమందయితే టాబ్లెట్స్ మాత్రమే వాడేటువంటి వాళ్ళుంటారు. కొంతమంది టాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళుంటారు. మనం టైప్ 2 డయాబెటిస్‌కి వచ్చినట్లయితే అది వైడ్ వెరైటీ కేటగరీ కాబట్టి ప్లస్ ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది కాబట్టి మనం టైప్ 2 డయాబెటిస్ విషయానికి వచ్చినట్లయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ ద్వారా మాత్రమే అంటే జీవనశైలి ద్వారా మాత్రమే బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఆ! ఏది బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే విపరీతంగా పడిపోవటం అయితే ఉండదు. ఉండదు. పెరగటమే. విపరీతంగా పెరగటం ఉండదు యూజువల్‌గా. ఏది అన్‌లెస్ వాళ్ళు విపరీతంగా తినేస్తే తప్పితే. అలా కాకుండా మందులు వాడేటువంటి వాళ్ళున్నారు. అందులో మనం కొన్ని గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్స్ చెప్పుకుందాం. మెట్ఫార్మిన్ లాంటి మందులు వాడేటువంటి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున, రాత్రి వేసుకుంటే సరిపోతుంది ఆ అవును. టాబ్లెట్. హ్మ్. లేదా కేవలం పొద్దున వేసుకున్నా, కేవలం రాత్రి వేసుకున్నా సరిపోతుంది. ఇది ఏదైనా సరే డాక్టర్లతో డిస్కస్ చేసి చేసిన మాత్రమే చేయాలి. తర్వాత. ఎందుకంటే ఇదేది జనరల్ ట్రీట్మెంట్ ప్లాన్ కింద నేను చెప్పట్లేదు. ఎవరి డాక్టర్‌తో వాళ్ళు డిస్కస్ చేయాలి. బట్ జనరల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాను అంతేను. ఔట్‌లైన్ ప్రిన్సిపల్స్.